ఫిబ్రవరి నాకు 2007లో ఒక కార్యక్రమంకి వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. నాకు వెన్నుముక ఇరిగి కాళ్ళు చేతిలో కూడా ఇప్పటికీ కూడా పనిచేయట్లేదు. అలాగే కాకినాడలో జగదీశ్వరమ్మ గారని నన్ను ఒక 15 ఏళ్ల క్రితం చూడడానికి వచ్చారు. వచ్చి అప్పటి నుంచి కూడా ఒక బిడ్డలాగా నన్ను చూస్తున్నారు. నేను విజయరామ్ గారు వీడియోస్ అన్ని చూస్తూ ఉండేవాడిని. మాది వ్యవసాయ ఫ్యామిలీ. అయితే నాకు తాతయ్య దగ్గర నాన్న దగ్గరే పెరిగాను. తాతయ్య చనిపోయిన 8 నెలలకి నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను పెద్ద కొడుకు పెట్టాను. నేను తలగొరు కూడా నేనే పెట్టాను. కానీ 8 నెలలకి ఇలా యాక్సిడెంట్ అయిపోవడం వల్ల నాకు బిడ్డకే పరిమితం అయిపోయాను. కానీ బతకాలనిపించింది కాదు. కానీ మంచి మంచి వీడియోలన్నీ చూస్తూ ఉండేవాడిని. అలాగే విజయరామ్ గారి వీడియోలు చూడటం మొదలుపెట్టాను. ఎప్పుడైనా ఒకసారి ఆయన చూడాలా, కింద స్టేజ్ మీద కూర్చొని ఆయన చూసి ఒక ఫోటో దిగాలనిపించింది. కానీ జయశ్రామ్ గారు విజయరామ్ గారి దగ్గర చూడడానికి వచ్చి మా ఊరు ఇంటికి తీసుకురావడం జరిగింది. మేము అక్కడ చేపలు కొబ్బరి చేపలు అల్లి ఇవ్వడం జరిగింది మాట. కానీ నేను ఒక ఫోటో దిగాలనుకున్న వ్యక్తికి భగవంతుడు విజయరామ్ గారిని ఇంటికే తీసుకొచ్చారు. వచ్చి నన్ను ఒక అరగంట సేపు మా ఇంటి దగ్గర కూర్చుని నా బాధలన్నీ ఆలకించి నువ్వు బాగుంటారా, నువ్వు చేతివృత్తులు బతికించి అని చెప్పారు. కానీ నేను ఇవన్నీ చేయగలను అనుకున్నవాడిని. ఇప్పుడు నేను 10 మందికి పని చెప్పగలుగుతున్నాను. మా ఊళ్ళో ఒక ఆమె ఈ సంవత్సరం 40,000 రూపాయలు 2 నెలలు పని చేసుకుంది. అలాగే ఒక ఆయన నా దగ్గరికి నేను అల్లుతాను బాబు బొట్టలని వచ్చాడు. ఆయన 2వ రోజు వచ్చి నేను అల్లలేను బాబు, వయసు ఆగరంతలేదు అన్నారు. కానీ నువ్వు అల్లగా నువ్వు పెద్ద ఆయన మీరు చేయండి అని ఎంకరేజ్ చేస్తే ఆయన కూడా 10,000 రూపాయలు చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు నేను 10 మందికి పని చెప్తున్నాను. నా టార్గెట్ 100 మంది పని చెప్పాలని. అలాగే విజయరామ్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రఘువరం గారు మాకు ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు పని ఇచ్చారు. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విజయరామ్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇలాగా